నిజాయితీగా ఉండేవారు ఎప్పుడూ పొగరగానే ఉంటాడు. కారణం ఒక్కటే, వాడికి నటించడం రాదు. వినయంగా ఉండటం మంచిదే, కానీ ఎవరి అహంకారానికి తలవంచకూడదు. జీవితానికి అందమైన బహుమతి ఆరోగ్యం. ఆరోగ్యం లేకపోతే మనిషి భారంగా మారుతాడు. జీవితం అనే పుస్తకంలో ప్రతి పేజీ ముఖ్యమైనది. అది సంతోషమైనా దుఃఖమైనా సరే. కర్మ ఒక అద్దం లాంటిది. అది మన స్వరూపాన్ని మనకు చూపిస్తుంది. కాబట్టి మనం కర్మకు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఒక్క నిమిషంలో జీవితం మారదు, కానీ ఒక నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం పూర్తి జీవితాన్ని మారుస్తుంది. అతి ప్రేమ, అతి ద్వేషం రెండూ ప్రమాదకరమే. ఎందుకంటే అవి లోపాలను, మంచి గుణాలను కప్పివేస్తాయి. ప్రపంచం ఎంత చెడ్డగా ఉన్నా మన మంచితనాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఎదుటివారిలో నీకు నచ్చని గుణాలను ద్వేషించే ముందు నీలో అలాంటి గుణాలు ఉన్నాయేమో చూసుకో. ఎంచుకున్న లక్ష్యంలో ఓటమి ఎదురైంది అంటే దానిని విడిచిపెట్టమని కాదు, ప్రయత్నాన్ని మరింత శ్రద్ధగా, పట్టుదలగా చెయ్యమని అర్థం. ధైర్యం నిన్ను చెయ్యి పట్టి నడిపించదు, నువ్వు సాధించగలవు అనే నమ్మకాన్ని కలిగిస్తుంది. గుర్తుపెట్టుకోండి మిత్రమా, పొగడ్త అనేది మనిషిపై సమ్మోహన అస్త్రం వంటిది. అప్రమత్తంగా లేకుంటే మునిగిపోవడం ఖాయం. ఇవాళ నువ్వు ఒక్కరి పట్ల చూపే నిర్లక్ష్యం రేపు మరొకరి నుంచి నువ్వు అనుభవిస్తే తెలుస్తుంది అందులో ఎంత బాధ ఉంటుందో. అందరికీ నచ్చే పని చేస్తే అందరి చేత గౌరవింపబడవచ్చు. అదే నీకు నచ్చిన పని చేస్తే నువ్వు సంతోషంగా బతకొచ్చు. ప్రపంచ శాంతి కావాలని మీరు కోరుకుంటే ముందు మీ కుటుంబ సభ్యులను ప్రేమించడం మొదలుపెట్టండి. ఆలోచించండి మిత్రమా, ఎప్పుడు మన లోపాలు గుర్తిస్తామో అప్పుడు జీవితంలో ఎదుగుతాము. ఎప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తామో అప్పుడు తెలివైన వాళ్ళం అవుతాం. గుర్తుపెట్టుకోండి మిత్రమా, అడిగినప్పుడు ఇస్తే అది ఆప్యాయత అవుతుంది. అడగకుండా ఇచ్చినప్పుడు అన్యోన్యత పెరుగుతుంది. అడ్డుకట్టతో ప్రవాహాన్ని ఆపొచ్చు, కానీ డబ్బు కట్టలతో ఊపిరిని నిలపలేము. బాధల్లో ఉన్నప్పుడు డబ్బు ఇచ్చే ధైర్యం కన్నా మన అనుకున్న వాళ్ళు ఇచ్చే ధైర్యం గొప్పది. ఆలోచించండి మిత్రమా. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.